కదా. గాయత్రి మహామంత్రముల ప్రతి అక్షరం మొత్తం గాయత్రిలో 24 అక్షరాలు ఉంది. వాల్మీకి రామాయణం 24,000 శ్లోకాలు ఉన్నాయి. ప్రతి 1000కి ప్రతి 1000 பாசுரமோட ஸ்டார்டிங் லெட்டர் வந்து గాయత్రిలోட లెటర్ యూజ్ చేసిన స్వామి వాల్మీకి రామాయణమే రాశారు. ఎందుకంటే గాయత్రి రామాయణం అనే దానికి పేరు. గాయత్రిயோட ఫస్ట్ లెటర్ థ. ఇక్కడ వాల్మీకి రామాయణంలో ఫస్ట్ స్టార్టింగే తపస్వాధ్యాయ నిరతం తాగా స్టార్ట్ అవుతుంది శ్లోకం. తపస్వాధ్యాయ నిరతం తపస్పీవాక్పితాంబరం నారదం పరిపప్రచ్చ వాల్మీకేర్ముని పుంకవం కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కస్య వీర్యవాన్ ధర్మజ్ఞస్య కృతజ్ఞస్య సత్యవాక్యో దృఢవ్రతః చారిత్ర్యేణ చకోయుక్తః సర్వబోధేషు కోహితః విద్వాన్ కక్కసమత్తస్య కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కోజిదక్రోధో విధిమాన్ కోణసూయకః కస్య విప్యతి దేవాచ్చ జాతరోసస్య సంయుగే. ఇది వాల్మీకి అడిగిన 16 గుణాలు. ఈ 16 గుణం ఏదేది గుణం అని నేను చెప్తున్నాను, ఒక లిస్టు చెప్తున్నా. ఇప్పుడు గుణవాన్, వీర్యవాన్, ధర్మజ్ఞ, కృతజ్ఞ, సత్యవాక్య, దృఢవ్రత, చారిత్రేణ చ కోయుక్త, సర్వభూతేషు కోహిత, కసమత్తస్య కస్యైక ప్రియదర్శన, విద్వాన్ కః, ఆత్మవాన్ కః, దిదక్రోధ, ద్యుతిమాన్, కోణసూయక, కస్య పిభ్యతి దేవాచ్చ జాతరోసస్య సంయుగే. ఇది రాముడు వాడోడ 16 గుణం. ఇది వాల్మీకి అడిగారు. నారదులను ఆచార్య కదా ఆయన సమాధానం చెప్పాడు. వెంటనే నారదుడు సమాధానం చెప్పలేదు. ఎందుకంటే శ్లోకం ఎలా ఉందంటే బహవో దుర్లభా చైవ, నారదుడు చెప్తున్నారు, బహవో దుర్లభా చైవ ఏత్వయా కీర్తితా గుణాః మునే వక్ష్యాం అహం భూత్వా తైర్యుక్త శ్రూయతాం నరః. వాల్మీకి, నువ్వు అడిగినది అంత ఈజీ కాదు. ఇలాంటి 16 గుణాలు పూర్తిగా ఒక్క మనుషుడికి ఉండాలంటే అలాంటి దుర్లభ చైవ, చాలా దుర్లభం అది. కొంచెం ఆగండి, నేను నన్ను తెలుసుకొని మీకు చెప్తున్నా శ్లోకం ఉంది. భూత్వా అంటే తెలుసుకోని అర్థం. కానీ ఇప్పుడు ఒక డౌట్ వస్తుంది, శిష్యుడు అడిగాలంటే ఆచార్యవాడు వెంటనే సమాధానం చెప్పాలి కదా. అదే ఆచార్యుడు. శిష్యుడు అడిగిన వెంటనే సమాధానం చెప్పాడు. ఈయన భూత్వా అని ఇప్పుడుదా ఆచార్యే రీసెర్చ్ చేసుకొని తెలుసుకుపోతున్నారా? నారదుడికి తెలియదా? రాముడు వాడే సకల గల కళ్యాణ గుణాభిరాముడు అని తెలియదా? అంటే భూత్వా అంటే మన పూర్వాచార్యుడు తెలుసుకొని చెప్తానని అర్థం చెప్పలేరు. మన పూర్వాచార్య ఏం చెప్తారంటే నన్ను భరించుకొని చెప్తున్నా. ఎందుకంటే ఈ 16 గుణాలు రాముడికి ఉంది. ఆ రాముడోడ రూపం ఈ 16 గుణములు కలిసి ఉన్న రాముడు చూస్తే నాకు భరించడానికి కష్టం. ఆహ్లాద శీత నేత్రాంబు పులహీగత గాత్రవాన్ సదా పరగుణాభిష్టగా దట్టవ్యగా సర్వదేహిభి. దేవుడు చూస్తే కళ్ళలో నీళ్ళు రావాలి. రామా కృష్ణ చెప్తే నీళ్ళు రావాలి. వచ్చినవాడే భక్తుడు. అదేవిధంగా రాయితో చట్టితో నింటే అది భక్తుడు అనే లక్షణమే కాదు. నారదుడు పెద్ద భక్తుడు కదా. ప్రహ్లాద నారదగాన భక్తుడోడ లిస్టులో ఉన్న ప్రధానమైన భక్తుడు కదా నారదుడు. ఆయనకి రాముడికి తన్ని ఉందిన మనస్సులో పడితే ఆయనకి ఈజ్ మెల్టింగ్ ఇన్సైడ్. ఉడలెనక్కు ఉరుగుమాలో ఎన్సేయని ఉలగతీరేను తునడిప్పుడే తిరుమాళ చెప్తున్నారు. దేవుడు చూసిన తర్వాత కూడా నువ్వు మీ అందరికీ హృదయం మెల్ట్ అవ్వట్లేవా? ఇంకా రాయితో ఉన్నారు అని చెప్తున్నారు. ఆయన ఉడలెనక్కు ఉరుగుమాలో, ఆయనకు నాకు ఇలాంటి వస్తుందే మీకు రాలేదా అని చెప్తున్నారు. ఇక్కడ రాముడికి కళ్యాణం అన్ని తెలుసుకోవడం కూడా మెల్ట్ అవుతున్నారు కదా. నన్ను భరించుకొని మీకు చెప్తున్నాను. నెక్స్ట్ శ్లోకం. ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నామ జనైష్ఠుత. ఆ ఇక్ష్వాకు వంశంలో పుట్టిన రాముడికే ఈ సకల కళ్యాణ గుణము ఉంది.
చెప్తారు. కానీ మనకి స్వామివారికి 2 గుణం ఉంది. ఒకటి రూపగుణము, ఇంకోటి స్వరూప గుణము. ఆత్మగుణం అంటే స్వరూప గుణం. తిరుమేని స్వామివాడు విగ్రహం అడగదు, స్వామివాడు అందం ఉంది కదా, బ్యూటిఫుల్నెస్, అది రూపగుణము. 2 స్వామికి ఉంది. ఒకరు మంచివాడు అని చెప్పడానికి అందంగా ఉన్నారు, 2కు తేడా ఉంది కదా. మంచివాడు అంటే స్వరూపగుణం, అందంగా ఉన్నారంటే రూపగుణం. స్వామివారికి 2 ఉంది. ఇక్కడ వాల్మీకి అడిగినది స్వరూప గుణం, ఆయన మంచివాడా, ఆయనకి ఈ గుణం ఉందా అని. కానీ రాముడు ఏం చేస్తారంటే ఆయన మంచివాడని పక్కన పెట్టండి, ఆయన ఎంత అందంగా ఉన్నాడు చూడండి. ఆయన అడిగినది స్వరూప గుణం గురించి, కానీ ఈయన 2 లైన్ మాట స్వరూపం గురించి చెప్పేసి ఆ తర్వాత పూర్తిగా రాముడు ఓడ వడి వడకు ఉంది కదా, రాముడు ఓడ తిరుమేని వర్ణన, రాముడు ఓడ బ్యూటిఫుల్నెస్, అంత స్వామిడి విగ్రహంతో లావణ్యం, అది అందం, అది చెప్తున్నారు. ఎలా అంటే విపులాంస్కో మహాబాహు గంభుగ్రీవో మహాహణు మహోరస్కో మహేశ్వాసో గూఢచతురిందమ ఆజానుబాహు శిశిర చుల్లాటకాశ విక్రమ శమస విభక్తాంగ శక్తవర్ణక ప్రతాపవాన్ వీణవక్ష విశాలాక్షు లక్ష్మీవాసులక్షణ. ఇదన్నీ స్వామివారికి రూపగుణం. ఎంత అందంగా ఉన్నారు చూడు వాల్మీకి. రూపగుణం ఉంది, అది పక్కన పెట్టండి. రూపం కానీ ఎక్కువ ఇప్పుడు రాముడు వాడు నించున్నారంటే ఆయన మంచివాడు మనం చూస్తున్నామా. ఆ రాముడు నించున్న ఆ పోస్టర్, ఆ స్టాచ్యూ, అది స్వామి చేయిలో పెట్టిన ధనుసు, ఆ నడువు మాత్రం ఒక పక్కన ఇలా బెండ్ చేసి రాముడు నించున్న ఆ స్టైలు, రాముడికి కృష్ణుడు కూడా స్టైల్ ఉంది. అంటే స్వామి వారిని నించున్నారు కదా, రాముడు నించున్నది కూడా అలా ధనుసు పెట్టుకొని లైట్గా బెండ్, హిప్ మాట లైట్గా బెండ్ చేసి నించున్న స్టైలు. ఆ తర్వాత పక్కన సీత, 8 ఫీటు రాముడు, 96 అంగుళం 96 ఇంచెస్ చెప్తున్నారు రాముడికి. 8 ఫీట్లో రాముడు నించున్నారు. పక్కన ధనుసు పెట్టుకున్న ఆ వడి బడకదా, బడువుల రామ దర్శనం చేయాలి మనం. ఆ వడి బడకదా మనకి ముఖ్యం. ప్రిలోకాచార్య తన శ్రీవసనభూషణం అయిన ఒక గ్రంథంలో ఒరునాల్ ముఖత్తిలే విడిత్తారి వడి వడగు పడుతుం పాడు. స్వామివారుల ముఖంలో ఒక్కరోజు మనందరూ గుడికి వెళ్తున్నాం కదా, అదే స్వామిదా. నిన్న పోయినదో అదే దేవుడుదా, మొన్న పోయినా అదే దేవుడుదా, రేపు పోయినా అదే దేవుడుదా. కానీ గుడికి పోகும்போது మనకు స్వామివారు చూస్తే అందంగా ఎలా తీసుకువెళ్తున్నారంటే, స్వామివారికి ఇంకొక పేరు ఆరావముదన్ అంటే అపర్యాప్తామృదన్. పర్యాప్తి అంటే ఎండ్, అపరి అంటే ఎండ్లెస్. స్వామివారికి అప్పొழுది కప్పొழுది ఎన్ ఆరావముదన్ ఆళ్వార్ పాసురము. ఈరోజు చూస్తున్నాం కదా, అందంగా ఉన్నారు, రేపు అందంగా ఉన్నారు. ఎప్పుడు చూస్తే స్వామివారు అందంగా ఒక పాయసం కాకు ఉన్నారు. అమృతం అంటే పాయసం, ఆరావముదన్ అంటే అపర్యమే, పర్యాప్తి లేకుండా ఎండ్లెస్ బ్యూటినెస్, ఎండ్లెస్ స్వీట్నెస్ రాముడు, అది చెప్తున్నారు. కంబన్ ఉన్నారు కదా, రామాయణం తమిళ రాసిన వారు కంబన్ స్వామి తన ప్రబంధంలో కంబరామాయణంలో తోళుగండార్ తోలే గండార్, స్వామివారు కూడా